మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలండి. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 23వ వచనాన్ని మీరు చూసినట్లయితే, ఒక్కని నడత యెహోవా వలనే స్థిరపరచబడును అని వాక్యం సెలవిస్తుంది. అదే రీతిగా యెషయా గ్రంథము 41వ అధ్యాయాన్ని 13వ వచనాన్ని మీరు చూసినట్లయితే, నీ దేవుడును నేనే, నీ కుడి చేతిని నేను పట్టుకునున్నాను, భయపడకుము అని రాయబడి. గమనించండి, మన యొక్క అడుగులని స్థిరపరిచే దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. ఉదాహరణగా ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు, అప్పుడే నడక నేర్చుకుంటున్న ఒక పిల్లవాడు ఉన్నాడు. ఆ పిల్లవాడు తన సొంతంగా తన అడుగులు వేస్తే ఏమైపోతాడు? పడిపోతాడు. అయితే తన తండ్రి తన చేతిని పట్టుకొని నడిపిస్తూ ఉన్నప్పుడు తను పడిపోతాడు. ఆటంకాలు ఆ మార్గంలో ఉన్నప్పుడు ఆ ఆటంకాలను తట్టుకొని పడిపోతాడా? లేదు కదా. సరైన మార్గంలో తండ్రి తన కుమారుని నడిపిస్తాడు. రెండవదిగా ఆ యొక్క కాలు అనేది, తన పాదం అనేది త్రొట్టిల్లేటప్పుడు ఏం చేస్తాడు? పడిపోకుండా గట్టిగా ఆ చేతిని పట్టుకుంటాడు. ఒకవేళ బిడ్డ పడిపోయినా కానీ తిరిగి లేవనెత్తుతాడండి. మొదటి సమూయేలు గ్రంథంలో హన్నా విజ్ఞాపన ప్రార్థనలో కూడా ఇదే మాట రాయబడినది. తన భక్తుల పాదము త్రొట్టిల్లకుండా ఆయన కాపాడుతాడు అని చెప్పి. అయితే మనం ఏం చేస్తూ ఉంటాము? దేవుని యొక్క చేతిని పట్టుకొని నడిచేందుకు ఇష్టపడు. దేవుని చేతిని పట్టుకొని నడిచినంత కాలము మన ప్రయాణం చాలా సురక్షితంగా ఉంటుంది. మనం తీసుకునే నిర్ణయాలు చాలా మంచిగా ఉంటాయి. మనం ఎన్నుకునే మార్గాలు కూడా శ్రేష్టమైన గమ్యానికి మనల్ని చేరుస్తూ ఉంటాయి. అయితే పెద్దవాళ్ళు అయిపోయాం కదా మనము. అందువల్ల మనం ఏం చేస్తూ ఉంటాం? మన చేతిని తండ్రి దగ్గర నుంచి లాక్కోవాలని చూస్తూ ఉంటాం, విడిపించుకోవాలి అని చూస్తూ ఉంటాం. సొంత బలం మీద ఆధారపడాలి అని, సొంత ధైర్యం మీద ఆధారపడాలి అని, సొంత తలాంతుల మీద ఆధారపడాలి అని తండ్రిని విడిచి అడుగులు వేసేవారిగా మనము ఉంటూ ఉన్నాం. అయితే గమనించండి, మనం ఎటు వెళ్తున్నాము, ఏ మార్గాన్ని ఎన్నుకోవాలి, ఆ మార్గంలో వచ్చే అడ్డురాళ్ళు ఎన్నున్నాయి, ఎటువంటి ఆటంకాలు ఉన్నాయి అనేది మనకి ఏమీ తెలియదు. అందుకే కీర్తనకారుడు చెప్తాడు, నీ యొక్క మార్గం యెహోవాకు అప్పగించు అని. మనము మన మార్గాన్ని ఆయనకు అప్పగిస్తూ ఉన్నాము. పరలోకంలో ఉన్న మన తండ్రిని మనము మన మార్గములను బట్టి నమ్ముతూ ఉన్నాము. సొంత నిర్ణయాలు తీసుకునేసేసి పడిపోయి, గుంటలోకి పడిపోయి, గాయాలు తగిలించుకొని దేవా నన్ను కాపాడయ్యా అని ఏడ్చే వారంగా ఉంటున్నాం. కానీ ఒక నిర్ణయం తీసుకునే ముందే, ఒక అడుగు తీసుకునే ముందే, దేవా ఇది నీ చిత్తమేనా? దేవా ఈ మార్గంలో వెళ్ళడం ఇది సురక్షితమేనా? దేవా ఇదిగో తండ్రి, నేను నిన్నే నమ్ముకొని ఉన్నానయ్యా, నా మార్గాన్ని స్థిరపరచయ్యా. దావీదు గారు చెప్పిన రీతిగా నీ మార్గము నాకు స్పష్టముగా కనపరచయ్యా. ఇదిగో నేను పడిపోవాలని ఎదురు చూసేవారు ఎంతో మంది ఉన్నారు. దయచేసి తండ్రి సరళమైన మార్గంలో నన్ను నడిపించయ్యా అని ఎంతమంది ప్రార్థిస్తూ ఉన్నారండి. నీ యొక్క తలంపులు ఎప్పుడు కూడా ఖచ్చితంగా కూడా మంచి మార్గానికి తీసుకొని వెళ్ళవు. ఎందుకంటే మన యొక్క హృదయము మంచిది కాదు. 1% కూడా మంచి లేని వ్యక్తులుగా మనం జీవిస్తూ ఉన్నాం. అయితే దేవుని యొక్క తలంపులు మన ఎడల ఎంతో శ్రేష్టమైనవిగా ఉన్నాయి. ఆయన కొరకు ఎదురు చూచేవారు ఎలా ఉంటారంట? నూతన బలం పొందుకుంటారంట, పక్షిరాజు వలె ఎగురుతారంట, అలయక పరిగెడతారంట, సొమ్మసిల్లక నడుస్తారని రాయబడి ఉన్నది కదా. కానీ మనము ఎలా ఉంటామనంటే, దేవా నీ చిత్తం కాదయ్యా, నా చిత్తం జరగనివ్వు, నా చిత్తములో నీ యొక్క కాపుదలని నాకు ఇవ్వు అని అడిగే వారంగా ఉంటాం. అయితే ఆ రీతిగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆటంకాలు వచ్చినప్పుడు మనం ఏమైపోతామండి? పడిపోతాం. దేవుని యొక్క చేతిని పట్టుకునేందుకు ఇష్టపడండి, వాక్యాన్ని చదవండి, ప్రార్థించండి, ఉపవాసం ఉండండి. దేవాన్ని చిత్తమా కాదా అని చెప్పి ఆయన యొక్క సన్నిధిలో మౌనంగా కనిపెట్టి చూడండి. ఆయన నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాడు. నీ కుడి చేతిని పట్టుకోవాలి అని ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. నీ యొక్క అడుగులు నీ డైరెక్ట్ చేయాలి అని, ఇదిగో నువ్వు వెళ్ళే మార్గం మంచిదిగా ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. అయితే తప్పిపోయిన కుమారుని వల్లే ఒకవేళ మీరు స్వభావం కలిగి ఉన్నట్లయితే మీ యొక్క మార్గము ఏమైతుంది? తేజరిల్లదు. నీతిమంతుని మార్గము యెహోవాకు తెలియను అని రాయబడి ఉన్నదండి. కాబట్టి దేవుని యొక్క చేతిని పట్టుకొని అడుగు ముందుకు వేయండి. ఖచ్చితంగా మీరు విజయాన్ని పొందుకుంటారు, పరలోకం అనే గమ్యాన్ని కూడా చేరుతారు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.